ప్రభునామని బట్టి మీ అందరికి వందనాలండి. సుమారు 2 నెలలండి, 2 నెలల క్రితం పాటలు చెప్పానండి. మరలా దేవుని పిల్లలకి ఈ రోజున దేవుని మాటలు చెప్పడానికి నాకు మరలా అర్హతను దయచేశారండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలతో తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి తండ్రి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మనసునిచ్చి తండ్రి మేమందరం వాక్య ప్రకారం జీవిస్తూ మీరున్న నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మాకందరికీ తగిన సహాయాన్ని దయచేయమని త్వరలో రానున్న క్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు లోపము లాభమా. లోపము లాభమా. లోపం అనగానే లోపము లాభమా పాఠం పేరండి. అయితే లోపానికి దగ్గరగా ఉన్న పదాలు ఏంటంటే దురాశ, దురాశ అని మనం చెప్పుకోవచ్చండి. మనిషి వీటికి సంబంధించిన పర్యాయ పదాలు ఏంటంటేనండి డబ్బు కోసం, పదవి కోసం, పేరు ప్రఖ్యాతులు పొందాలని మనిషి తహతహలాడుతూ ఉంటాడండి. పెద్దలు మనకు సామెత చెప్తూ ఉంటారండి, దురాశ దురాశ చేటు. అంటే నేను ఎందుకు అంటున్నానంటేనండి నాతో కనెక్ట్ అవుతున్నారా లేదని తెలుసుకోవడం కోసం అంటున్నానండి. దురాశ దుఃఖానికి చేటండి అని పెద్దలు చెప్పారంటండి. ఈ ప్రకృతిని అంతటిని దురాశపరుడు పాదాల దగ్గర పెట్టినా సరే చాలదంటండి. ప్రకృతి అంతా తీసుకొచ్చి దురాశపరుడు పాదాల దగ్గర పెడితే ఏమవుతుందంటండి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటాడు అంటండి. అయితే ఈ దురాశపరుడు ఎలా ఉందంటేనండి లోకంలో ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటున్నాడండి. ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటున్నాడండి. అదేంటండి, ఆల్రెడీ అతని దగ్గర ఉంది కదండి, ఇంకా లేనివాడిని దోచుకోవడం ఏంటంటే దాంతో అతను సంతోషపడట్లేదండి. ఉన్నదాంతో సంతోషపడక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని తను దురాశకి వెళ్ళిపోతున్నాడండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటేనండి జియో అండి, అంతకుముందు కొడుక్కి పెళ్లి చేయనంత వరకు తక్కువ రేట్లు ఉండేయండి. సుమారు 1.5 GB అంటే 235-40 మధ్యలో ఉండేదండి. ఇప్పుడు 300 అయిందండి పెళ్లి చేసిన తర్వాత అండి. జియో అధినేత డబ్బు లేనివాడండి, డబ్బు ఉన్నవాడే ఇంకా ప్రజల మీద దోచుకోవాలని ఆలోచనతో వెళ్ళిపోయాడండి. బిల్లు పెంచడం అనేది జరిగిందండి. అంటే ఉన్నవాడు లేనివాడిని దోచుకోవడం అండి. ఆయనకి ఆల్రెడీ డబ్బు ఉంది, మళ్ళాంటి పేదల దగ్గర దోచుకోవడం అనేది చేస్తున్నారండి. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులండి, ఏ పార్టీ వారైనా కావచ్చండి. నేను ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్తున్నారు, ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు, 10 కోట్లు తినేస్తున్నారండి రాజకీయ నాయకులండి. అంటే వీళ్ళు కూడా ఎలా ఉన్నారండి అంటే ప్రజల దగ్గర దోచుకునేటట్లే ఉన్నారండి. ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఆ భారం ఎవరి మీద పడుతుందండి? ఒకప్పుడు ఉల్లిపాయ ₹10 అంటే ట్యాక్స్ లేదండి, ఇప్పుడు ట్యాక్స్ వేసారు, ₹50 అమ్మండి అంటున్నారండి. ఎవరిని దోచుకుంటున్నారండి? లేని వారినే దోచుకుంటున్నారండి.
అదేవిధంగా అండి దురాశ అన్నందుకు దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు అరణ్యంలోనికి వచ్చారండి. అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఏది కావాలంటే అది ఇస్తున్నాడండి తండ్రి. మాకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చాడు, ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడండి. అయినా వీళ్ళకి చాలదన్నట్టుగా మాకు మాంసం కావాలని అడిగారండి. అయినప్పటికీ దేవుడు కాదనలేదండి, పురేళ్ళని తీసుకొచ్చి ఇచ్చాడండి. పురేళ్ళని ఇచ్చినా సరే వీళ్ళు ఎలా ఉన్నారండి, చాలదన్నట్టుగా ఉన్నారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, బలిసిన వారందరినీ ఏరేసాడండి, భూమి మీద లేకుండా ఏరేసాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దురాశ మనిషికి పనికి రాదండి. మనం ఉన్నామండి, ఏదో పనికి వెళ్తాము, ఒక 500 600 కష్టపడతాము, తీసుకొచ్చుకుంటాము, ప్రశాంతంగా ఉంటామండి, మనకి ఏ టెన్షన్ లేదండి. కానీ దురాశపరుడికి చాలదంటండి. ఈరోజు 500 వస్తే నాకు 5000 కావాలనుకుంటాడంటండి. అది దురాశ అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మాట్లాడుతున్న 8వ అధ్యాయము 18వ వచనమండి. 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా మీ దేవుడైన యెహోవా, చివరి భాగం చదవండి. ఏలయనగా వారు మీ పితరులతో ప్రమాణం చేసినట్లు, చివరి భాగంలో ఉంటుంది చూడాలి. అదే అక్క చదువుతున్నారు ఒకసారి. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. మీకు భాగ్యం సంపాదించుకోవాలంటే కలుగు చేసేది ఎవరండి? దేవుడే కలుగు చేస్తాడండి. దేవుడే మనకు కావాలంటే ఇస్తాడండి. ఎగ్జాంపుల్గా మనం సొలొమోన్ గారిని తీసుకోవచ్చండి. దేవుడు సొలొమోన్ గారికి రాజ్యాన్ని ఇచ్చారండి, రాజ్యాన్ని పరిపాలించమన్నారండి. పరిపాలించిన తర్వాత ఒక రాత్రి సొలొమోన్ గారికి కనిపించి దేవుడు, నాయనా నీకేం కావాలంటే, అయ్యా నేను బాలుడిగా ఉన్నాను, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వమని దేవుడిని కోరుకుంటాడండి. వివేకం గల జ్ఞానం కావాలని దేవుడిని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నీవు ఐశ్వర్యంనైనను శత్రువుల ప్రాణంనైనను అదేవిధంగా ఘనతనైన నువ్వు అడగలేదు కాబట్టి నేను వీటి యొక్క జ్ఞానంతో పాటు ఘనతను ఐశ్వర్యమును నీకు దయచేస్తానని చెప్పాడండి. ఇక్కడ సొలొమోన్ గారు అడగలేదండి, నాకు ఐశ్వర్యం కావాలని ఘనత కావాలని అడగలేదండి. అయినప్పటికీ సొలొమోన్ గారికి దేవుడు ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే మనిషి సంతోషానికి బానిస అయిపోయాడండి, సుఖానికి బానిస అయిపోయాడు అంటండి. సంతోషం తొదకి ఏమైపోతుందంటండి, వ్యసనం అయిపోతుందంటండి, వ్యసనం లాగా మారిపోతుందంట. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోషే గారు ఉన్నారండి. మోషే గారు ఐగుప్తులో సకల విద్యాభ్యాసాలు నేర్చుకున్నారండి. మోషే గారు ఎక్కడ నేర్చుకున్నారండి? ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నారండి. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారండి? 40 సంవత్సరాల వరకు ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్న తర్వాత అరణ్యంలోనికి వచ్చేసారండి. అరణ్యంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు భార్య పిల్లల కండం వరకు సరిపోయిందండి. అప్పటికి మోషే గారికి ఎంత వయసు వచ్చిందండి? 80 సంవత్సరాలు వచ్చేసరికి దేవుని యొక్క ప్రజలను దేవుని నడిపించడానికి దేవుడు ఎన్నుకోవడం అనేది జరిగిందండి. మోషే గారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారండి? రాజు అండి. ఐగుప్తులో రాజు, అక్కడ పెరిగాడండి. ఐగుప్తులో ఉన్నప్పుడు పెరిగాడు. రాజుగా ఉన్న మోషే గారిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడండి? అరణ్యంలో నడిపించాడండి, అరణ్యంలోనికి తీసుకొచ్చాడండి. రాజుగా ఉన్నప్పుడు మోషే గారు దేవుణ్ణి దూషించలేదు. అదేవిధంగా అరణ్యంలోకి వచ్చినప్పుడు కూడా మోషే గారు
దేవుని దూషించలేదండి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన నడుచుకున్నారండి. ఇంకొక ఆయన ఉన్నారండి, దావీదు గారండి. అరణ్యంలో గొర్రెలు పెంచేవాడండి, గొర్రెలు నడిపిస్తూ ఉండేవాడండి. ఒకరోజు సింహం ఎలుగుబంటి వస్తే వాటిని కూడా చీల్చి చెండాడడం అనేది జరిగిందండి. ఈ అరణ్యంలో ఉన్న దావీదు గారిని ఏం చేశారండి? దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారండి. అయితే దావీదు గారి జీవితంలో తప్పులు అనేవి జరిగినప్పుడు కూడా దేవుడు గద్దించగానే తలదించుకొని ప్రత్యేకపడై దేవుని యొక్క మనసుకు దేవుని వైపు తిరగడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు కానీ మోషే గారు కానీ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటండి? మనం అరణ్యంలో ఉన్నా సరే దేవుని కోసం బ్రతకాలి, రాజ్యంలో సింహ పరిపాలన చేసినా సరే దేవుని కోసం బ్రతకాలి. అయితే దావీదు గారు రాజు అవడానికి ఒక రహస్యం ఉందండి. దావీదు గారు రహస్యం అవడానికి రాజు అవడానికి రహస్యం ఏంటంటే ఆయన ధనాన్ని లక్ష్య పెట్టలేదంటండి. ఏ రోజు కూడా దావీదు గారు ధనాన్ని లక్ష్య పెట్టలేదంటండి. మనకు కావాలంటే 62వ కీర్తన 10వ వచనంలో ఉంటుందండి. దావీదు గారు ధనాన్ని లక్ష్య పెట్టలేదండి. కొన్ని సందర్భాల్లో సాతాను మనల్ని రెచ్చగొడుతూ ఉంటుందండి. కావాలి 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 కావాలనిపిస్తుందండి. అప్పుడు మనం వెంటనే బైబిల్ దగ్గరికి వచ్చేయాలండి. మన చాలా సందర్భాల్లో మనం మోసపోయిన పరిస్థితులు కూడా ఉంటాయండి లోకంలో. ఆ సందర్భంలో మనం ఎక్కడికి రావాలండి? దేవుని దగ్గరికి రావాలండి. సామెతలు 24వ అధ్యాయం 23వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 23:4 అండి. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. చాలా అండి, సరిపోద్దు. ఐశ్వర్యం పొంద ప్రయాస పడొద్దు అంటున్నారంటండి. ఐశ్వర్యము పొందాలని అనుకుంటే నువ్వు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయమన్నారండి? వదిలేమన్నారండి. ఎందుకంటే నీకు ధనాన్ని పోగు చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ధనం పోగు చేసుకోవడం మంచిది కాదండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? ధనం పోగు చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతామండి. ఒక 2 భార్యాభర్తలు ఉన్నారంటండి. 2 భార్యాభర్తలు సాధారణంగా ఆడవారు మగవారికి చెప్తూ ఉంటారండి, నాకు నెక్లెస్ కావాలని, లేదంటే మెడలో నాంతాడు కావాలని, లేదంటే కారు కావాలని, బంగ్లా కావాలని కోరుకుంటారండి. వాటి కోసం భర్త ఏం చేయాలండి? అప్పు చేయాలండి. మరి కావాలనుకున్నప్పుడు భర్త ఏం చేయాలండి? అప్పు చేయాలండి. ఆ అప్పు చేసినా సరే చాలకపోతే ఏం చేయాలండి? తప్పు చేయాలండి, అంటే దొంగతనం చేయాలండి. తర్వాత పోలీసులు వచ్చి ఇతన్నే తీసుకెళ్తారండి. డైరెక్షన్ ఎవరండి? మరి ఎవరిని తీసుకెళ్ళాలండి? కానీ ఎవరిని తీసుకెళ్తున్నారండి? డైరెక్షన్ అయితే ఆవిడ పోలీసులు తీసుకెళ్లేది మనల్ని అండి. కాబట్టి భార్యను ప్రేమించడం తప్పు కాదండి, కాకపోతే మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలండి. ఒకసారి హెబ్రీ పత్రిక 13:4 ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 13:4 వచనమండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. చాలక్క, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అంటే యువతీ యువకులు పెళ్లి చేసుకున్నారండి. వివాహం అన్ని విషయాల్లోని ఘనమైనది. దాని కింద వచ్చిన 5వ వచనం ఒకసారి చదవ. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. ఎవరు చెప్తున్నారక్క ఈ మాట? వివాహం చేసుకున్న వారికి చెప్తున్న మాట అండి ఇది. పైన పెళ్లి చేసుకున్నారండి, పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే చెప్తున్న మాట అండి. ఏమని చెప్తున్నారండి?
ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందమంటున్నారండి. పెళ్లి కూతురు ధనాపేక్ష అనుకోండి, భర్తకి ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయండి. ధనం కోసం భర్త నానా ఇబ్బందులు పడాలండి. అది కావాలి ఇది కావాలి ప్రాణం తీసేసి చివరికి ధనం సంపాదించిన తర్వాత ఇద్దరూ నరకానికి పోతారండి. అదేవిధంగా భర్త మంచోడు కాకపోతే భర్త ధనాపేక్ష గలవాడైతే ఇద్దరు కూడా నరకానికి పోతారండి. కాబట్టి వివాహాలు చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటేనండి, ఇద్దరిలోనూ ధన పిచ్చ ఉందా లేదా, డబ్బు పిచ్చ ఉందా లేదని మనం మొదటగా పరిశీలించుకొని చేసుకోవాలండి వివాహం అనేది. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతలు 38:9 మనం ఎలా ఉండాలండి? ధనాపేక్ష లేని వారమై తృప్తి కలిగి ఉండాలి. 38:9 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఈ వాక్యాన్ని ఒకసారి కోటేశ్వర అక్క గారు మనకు వివరించడం జరిగిందండి. పేదరికమునైన ఐశ్వర్యమునైనా నాకు దయచేయకుము. నేను పేదవాడిగా ఉన్నా నిన్ను దూషిస్తానయ్యా, డబ్బులు ఎక్కువ ఐశ్వర్యవంతుడిగా ఉన్నా సరే నేను నిన్ను దూషిస్తానయ్యా, కాబట్టి నాకు తగిన మాత్రమే దయచేయమని కోరుకోవడం అనేది జరుగుతుందండి. ఒకవేళ నా కడుపు నిండింది అనుకోండి, నేను యెహోవా ఎవడనని గర్వం నాలో వచ్చి నిన్ను దూషించినేమో తండ్రి, కాబట్టి నాకు తగి మాత్రం దయచేయమని ఇక్కడ కోరుకోవడం అనేది జరుగుతుందండి. యేసు ప్రభులు వారు ఒక సందర్భంలో మనకు చెప్తూ ఉంటారండి, భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అంటారండి. పరలోకంలో కూర్చుకోండి, అక్కడ దొంగ అయినను చిమ్మిటైనను కొట్టివేయని ఉంటుందండి. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ మీ హృదయం ఉంటుందండి. అదేవిధంగా ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఒకటి ధనం, రెండు దేవుడు, సిరి దేవుడు. అంటే ఇద్దరికి యజమానులుగా మనం ఉండటం అనేది జరగదండి. అయితే దేవుడికైనా ఉండాలి, లేదంటే ధనానికైనా ఉండాలి మనకండి. మన హృదయంలో ధనం ఉందనుకోండి, దేవుడికి చోటు అనేది ఉండదండి. కాబట్టి ఏదైనా ఒకదానికి మాత్రమే మనం చోటు ఇవ్వడం అనేది జరుగుతుందండి. కొలసీ పత్రిక 3:5 ఉంటుంది కదండి, ధనాపేక్ష లేని వారే విగ్రహారాధన చంపివేయడం అని ఉంటుందండి. ధనాపేక్ష గలవారే ఒకసారి తీయండి. కొలసీ పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అవగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష అంటండి చంపివేయడి. ఒక చాలనా, మనం ఇక పండుగలు స్టార్ట్ అయిపోతాయండి. హిందూ సోదరులు ఇప్పుడు చేసుకుంటూ ఉంటారండి. దసరా అని, వినాయక చవితి అని, ఇంకా పండుగలు స్టార్ట్ అవుతాయండి. అప్పుడు రేపు కృష్ణ జన్మాష్టమి అంటండి. అయితే మనం వాడి దగ్గరికి వెళ్ళి పూజించవసరం లేదండి, పూజించవసరం లేదు, మొక్కవసరం లేదు. మనలో ఏముంటే మొక్కినట్టు అంటండి, ధనాపేక్ష ఉంటే విగ్రహారాధన చేసినట్టేనంటండి. ఈ నిన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినలేదు అనుకున్నాను కదా, నేను దేవుణ్ణి విగ్రహారాధన చేయలేదు అనుకున్నాను, తెల్లని వస్త్రాలు ధరించాను, నెలకు ఒకసారి సంస్కార ఆరాధన తీసుకున్నాను, నేను ఏనాడు కూడా విగ్రహాల దగ్గరది తినలేదు, కానీ నాకు డబ్బు ఆశ ఉంది. మరి ఇప్పుడు నేను విగ్రహారాధన చేసినట్ట చేయనట్ట?
చేసినట్టేనండి. ధనాశ ఉంటే విగ్రహారాధన అనేది చేసినట్టే. కాబట్టి మనకి డబ్బు ఆశ కూడా ఉండకూడదండి. మన విగ్రహాలకు మొక్కినట్టేనండి. మరి ఈరోజు పాస్టర్ గారు ఎలా ఉన్నారంటేనండి, నేను వచ్చి మీటింగ్ పెట్టాలంటే నాకు ఓ 10 లక్షలు అవ్వాలి. మీటింగ్ పెట్టాలంటే నేను మన పాస్టర్ గారి గురించి చెప్పట్లేదండి, బయట వాళ్ళ గురించి చెప్తున్నానండి. బయట వాళ్ళు ఎలా ఉన్నారంటేనండి, నేను వచ్చి మీటింగ్ పెట్టాలంటే 10 లక్షలు కావాలి, మంచి కూరలు మంచి భోజనం. ఆవిడ అన్నట్టుగా మా ఊర్లో మీటింగ్ పెట్టారండి. ఆయనకి డబ్బు ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానండి, 16 రకాల వంటకాలు వండారంటండి. 16 రకాల వంటకాలు అనేది వండారంటండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఏ దైవజావకుడు కొంతమంది ఉన్నారండి, ఏది పెట్టాలన్నా సరే వాళ్ళకి డబ్బులు అనేవి ఇవ్వాలంటండి. మరి ఇది ధనాపేక్ష కాదండి, ధనాపేక్ష ఉంటే విగ్రహారాధన చేసినట్టే. విగ్రహాలకు మొక్క అవసరం లేదండి, కానీ విగ్రహారాధన చేసినట్టే. మన అదృష్టం ఏంటంటేనండి, మా పాస్టర్ గారు అలాంటి వాళ్ళు కాదండి. ఎందుకంటే మీటింగ్ పెట్టిన ఒక రూపాయి తీసుకోరండి, ఆయన డబ్బులే మనకి ఇస్తారండి. ఉదాహరణ చెప్తున్నానండి, మా ఇంటికాడ ప్రార్థన పెట్టామండి. కుర్చీలకి ఎంత అవుద్దండి? సుమారు కుర్చీకి 10 రూపాయలు వేసుకుందామండి. కుర్చీలకి 50 కుర్చీలకి 500 అండి. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అండి, సౌండ్ సిస్టమ్ కనీసం 2000 అని వేసుకోవచ్చండి. లైటింగ్ అండి, దానికి 1000 రూపాయలు వేసుకోవచ్చండి. మరి ఇక్కడి నుంచి మన సహోదరులు అందరిని అక్కడికి ఆటోలో తోలుకొచ్చారండి. పెట్రోల్ కూడా 1 రూపాయి తీసుకోలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కష్టార్జితాన్ని మనకిచ్చారు, కానీ ఏనాడు కూడా మీటింగ్ పెట్టినప్పుడు కానీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా కానీ మనకి ఏనాడు కూడా మన దగ్గర తీసుకోలేదండి. నేను చాలాసార్లు ఆయన దగ్గర ఆయన కష్టార్జితాన్ని పొందిన రోజులు ఉన్నాయండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవ అంటే నిస్వార్థంగా చేయాలి, కానీ ధనాపేక్షతో మాత్రం చేయకూడదండి. బయట పాస్టర్లు ఎలా ఉన్నారండి, మీటింగ్ పెట్టాలంటే పలానా ఇంత కావాలని దాన్ని ఫిక్స్ చేసి రేట్లు తీసుకోవడం అనేది జరుగుతుందండి. వారిలో ఎవరున్నారండి, వెలుగుదేవత వేషం వేసుకొని ఎవరున్నారండి, అపవాది కూర్చుని ఉన్నాడండి. కాబట్టి వాళ్ళు విగ్రహారాధన నేను చెయ్యట్లేదు, దేవుడి పని చేస్తున్నానని చెబుతూ మోసపోతూ విగ్రహారాధన ధనాపేక్ష ఉండటం వల్ల చేస్తున్నారండి. ఒక యువకుడు ఉన్నాడండి, యవనస్తుడు. యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభువుల వారు చెప్పిన మాట, వ్యభిచారించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దని కొన్ని ఆజ్ఞలు చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఆ యవనస్తుడు ఏం చెప్పాడండి, అయ్యా ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి నా బాల్యం నుండి చేస్తున్నానని చెప్పాడండి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నాడండి. ఏంటి ప్రభు అంటే, నీ యొక్క ధనాన్ని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నారండి. అయితే అతను ఎలాంటి వాడండి, మిక్కిలి ధనవంతుడు కావటం వలన తన ధనాన్ని ఇవ్వలేక నిత్య జీవాన్ని కోల్పోయాడండి. అప్పుడు యేసు ప్రభుల వారు అన్న మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నారంటండి. అంత పెద్ద ఒంటి సూది బెజ్జంలోనే దూరుతుందంట, కానండి ధనవంతుడు అనేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరంటండి. అంటే అంత కష్టమండి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే. మరి ఈ ధనవంతుడు తనకున్న ఆస్తిని వదులుకోలేకపోయాడు. ఒక అతను తనకున్న మొత్తాన్ని వదిలేసి వచ్చాడండి. అతనే పొట్టి జక్కయ్య గారండి. ఆయన ఒకరోజు యేసు ప్రభుల వారు ఆ మార్గాన వెళ్తుంటే
యేసు ప్రభులు వారు ఎవరో చూడదలుచుకున్నారండి. అప్పుడు తను పొట్టిగా ఉండటం వల్ల ఒక చెట్టు, మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కారండి. అప్పుడు ఆ మార్గంలో యేసు ప్రభులు వారు వచ్చారు. యేసు ప్రభులు వారు వచ్చి, జక్కయ్య క్రిందికి దిగిరా, ఈరోజు నేను నీ ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నాను. అప్పుడు ఒక సంఘటన జరిగిందండి. తన ఆస్తిలో సగ భాగాన్ని ఇచ్చేసాడు అంటండి. తన ఆస్తిలో సగ భాగాన్ని ఇచ్చాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నానో ఒక భాగానికి 4 భాగాలుగా నేను వారికి చెల్లిచ్చేస్తానని ఇతను చెప్పాడండి. అక్కడ ధనవంతుడు తనకున్న ధనాన్ని ఇవ్వలేకపోయాడు. ఇక్కడ జక్కయ్య గారు ఏం చేశారండి, తనకున్న దాన్ని పేదలకు ఇవ్వడం అనేది జరిగిందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎవరి దగ్గర ఏమైనా అప్పు చేసామేమో, అప్పు చేసుకుంటే ఆ అప్పును మనం ఏం చేయాలండి, చెల్లించాలండి. లేదంటే మనకి దేవుని యొక్క శాపం అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే సందర్భం ఒకటి జరిగిందండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము. హగ్గయి 6వ వచనం. సార్ సందర్భం కోసం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం ఒకసారి. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకి సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. 6వ వచనం చదవక ఒకసారి. వీళ్ళు ఎలా ఉన్నారండి, దేవుని యొక్క దేవాలయం పాడైపోతే వీళ్ళు ఏం చేస్తున్నారండి, సరంబి వేసుకొని వారి యొక్క గృహాల్లో జీవించడం అనేది జరుగుతుందండి. అయితే దానికి దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూద్దామండి. 6వ వచనం అండి. ప్రవర్తన గురించి ఆలోచించి 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకు ఉన్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందంటండి. ఎలా ఉందండి ఇలా పరిస్థితి? ఎలా ఉందంటండి, విస్తారంగా పండిందండి. అయినా సరే విస్తారంగా వేసి వీళ్ళు ఒక పంటను పండించినా సరే వీరు చేతికి విత్తినా కొంచెమే వస్తుందంటండి. అదేవిధంగా భోజనం చేస్తున్నారండి, కానీ ఆకలి తీరట్లేదండి. నీళ్లు తాగుతున్నారండి, పానం చేస్తున్నారండి, కానీ దాహం తీరట్లేదండి. అదేవిధంగా బట్టలు కప్పుకున్నా సరే వీళ్ళకి చలి తీరటం లేదండి. పనివారు కష్టం చేసి జీతం సంపాదించిన వారికి ఎలా వస్తుందంటండి, చిరిగిన సంచిలో వేసినట్లు ఉందంటండి. చిరిగిన సంచి అంటే ఏంటండి, మన జోబుకి జోబు చిరిగిపోయింది అనుకోండి, మనం ఎంత పెట్టినా ఇంత జోబులో ఉండదండి, కింద పడిపోద్దండి. ఈయన పరిస్థితి ఎలా ఉందండి, చిరిగిన సంచిలో ఉందండి. ఎందుకు అలా ఉందండి? ఎందుకు అలా ఉందంటే వీళ్ళు దేవుని యొక్క మాట వినలేదండి. దేవుని యొక్క దేవాలయం పాడైపోతే ఎలా ఉందండి, వీళ్ళు సరంబి వేసిన గృహాల్లో ఉంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే సందర్భం మనం కూడా అప్లై చేసుకుంటానండి. మనం ఎంత కష్టపడినా సరే మనకు ₹1 రావట్లా. పొద్దున్న వెళ్ళిపోయి సాయంకాలం దాకా గొడ్డులా కష్టపడుతున్నాం, కానీ మనకు ₹1 ఉండట్లా. తండ్రి ఏంటి తండ్రి, నేను చేసిన తప్పేంటి తండ్రి అని మనం ఆలోచన చేసినా మనకి ఉపయోగం అనేది ఉండట్లేదు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎవరి దగ్గర అప్పు చేసావు,
ముందు ఆ అప్పుని తీర్చిరా. అప్పుడు నీ ఇంట్లో ధనం అనేది రావటం అనేది, దేవుడు అప్పుడు నీకు మేలు చేయడం అనేది జరుగుతుంది. నువ్వు అతనికి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు ఇవ్వలేదు. అతని దగ్గర ఉన్న ధనం దేవుడికి మొరపెడుతుంది. అతను దేవుడికి మొరపెడుతున్నాడు, తండ్రి నేను పలానా వ్యక్తికి ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను తండ్రి, అప్పుగా ఇచ్చాను, కానీ నాకు అతను ఇవ్వట్లేదు తండ్రి అని అతను ఏం చేస్తున్నాడండి? దేవుడికి మొరపెడుతున్నాడండి. మరి ఆ దేవుడు అతను మొరని విన్నాడు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఏమయ్యాడండి? వ్యతిరేకం అయ్యాడు దేవుడు. ఎంత కష్టపడినా ఎందుకు ఉండట్లేదండి? మరి మనకి దేవుడు శత్రువు అయ్యాడండి. మనం చేసినప్పుడు మనం తీర్చలేదు. మనం చేసినప్పుడు మనకు తీర్చలేదు కాబట్టి మన కష్టపడింది ఏమైపోతుందండి? నిలబడట్లేదండి. పన్నీరులో పోసిన బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందండి. సారీ అండి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందండి. బై మిస్టేక్ అండి. మనిషి అప్పు చేయడానికి చేస్తున్నాడు కానండి, తీర్చేసరికి మనసు ఒప్పట్లేదండి. ఎన్ని లక్షలనే తీసుకుంటున్నాడు, అప్పు చేస్తున్నాడు, కానీ తీర్చేసరికి మనసు మాత్రం ఒప్పట్లేదండి. అప్పుడు దేవుడు ఏమైపోతున్నాడండి? మనకి శత్రువు అయిపోతున్నాడు, విరోధి అయిపోతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, మనం ఎవరి దగ్గరైనా ఒకవేళ తీసుకొని అప్పు తీసుకొని మర్చిపోయి ఉంటే, మనం చెల్లించలేని పరిస్థితిలో ఉంటే దేవుణ్ణి కొద్దిగా సమయం అడుగుదాం. తండ్రి, అప్పు తీర్చాల్సిన నా మనసు నాకు ఉంది, కానీ తండ్రి నా పరిస్థితి దీనస్థితిలో ఉంది కాబట్టి నాకు కొంతకాలాన్ని ఇవ్వండి, ఆ అప్పు తీర్చడానికి కొంత సమయాన్ని ఇవ్వండి అని మనం దేవుణ్ణి అడిగితే ఆయనే అన్ని చూసుకుంటాడండి. కాబట్టి మనం ఏం చేయాలండి? ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా సరే ఏం చేయాలండి? తీర్చేయాలండి. కాబట్టి ఈరోజు ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేద్దామండి. ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నామేమోనేనండి. లేకపోతే అక్కడ రూపాయి అప్పు తీసుకున్నాం, ఇక్కడ 10 రూపాయలు వెళ్ళిపోతున్నాయండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒక ధనవంతుడు అనుకుంటున్నాడండి, విస్తారంగా పంట పండిందండి. విస్తారంగా పంట పండితే ధనవంతుడు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడండి? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుంటున్నాడండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? వెర్రోడా అంటున్నారండి. వెర్రివాడా అంటే డబ్బు సంపాదించిన వాడిని దేవుడు ఏమంటున్నాడండి? వెర్రివాడు. దేవుడి దృష్టిలో డబ్బు సంపాదించినోడు వెర్రోడండి. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారండి? దేవుడు అడగట్లేదండి. పాతాళంలో ఉన్న నీతిమంతులు అడుగుతున్నారండి. అయితే ఇక్కడ తన విస్తారంగా ఆస్తి వచ్చింది, విస్తారంగా పంట పండింది, ధనవంతుడయ్యాడు, కానీ దేవుడి కోసం బ్రతకలేదు కాబట్టి వెర్రోడా అని ఇక్కడ మనం దేవుడు అనడం అనేది జరిగిందండి. అదేవిధంగా 1 తిమోతి 6:9 1 తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములు హానికరములనైనా అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దీనిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఈ యొక్క పొడుచుకొనిరి ధనాన్ని అపేక్షించటం వలన ఎన్ని కష్టాలు ఉన్నాయండి. ఇక్కడ శోధనలో పడతారంటండి, ఉరిలో పడతారంటండి, అవేకయుక్తములుగా ఉంటారంటండి, హానికరములు అయిపోతారంటండి, దురాశల్లో పడతారంటండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమండి.
డబ్బు ఎక్కువ సంపాదించినా ప్రమాదమేనండి. ధనం ఎక్కువగా సంపాదించినా ప్రమాదమేనండి. ఒకటి, ప్రభుత్వం తరఫు నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. రెండు, మన పక్కోడే మనం లేపాడని చూస్తాడండి. డబ్బు ఎక్కువ అవడం వల్ల అన్ని ప్రమాదాలు ఉన్నాయండి. దేవుడి నుండి వచ్చేదండి పరలోకమే పోద్దండి. కాబట్టి అండి, ఒకవేళ మనకి ఈరోజు ధనాన్ని సంపాదించాలనే ఆలోచన మనకుంటే దాన్ని తీసి పక్కన పెట్టేయాలండి. దేవుడు ఇవ్వాలనుకుంటే మనకి ఇస్తాడండి. అంతఃపురంలో ఉన్న మోషే గారిని తీసుకొచ్చి దేవుడు అరణ్యంలో పెట్టాడు. అరణ్యంలో ఉన్న మోషే గారిని తీసుకెళ్ళి అరణ్యంలో ఉన్న దావీదు గారిని తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోబెట్టాడండి. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడండి, కానీ దానికోసం మనం ప్రాకులు ఆడకూడదండి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలండి? ధనాపేక్ష లేని వారమే మనం బ్రతకాలండి. మనకున్న దాంతో తృప్తిగా బ్రతుకుతామండి. దేవుడు ఏనాడైనా ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తాడండి. కాబట్టి ఎప్పుడు మనం సంపాదించాలన్న ఆలోచన మనకి ఉండకూడదండి. ఎక్కువ సార్లు మనకి కావాలి అని అనిపిస్తుందంటే అది సాతాను యొక్క కోరిక అండి, దేవుని యొక్క కోరిక మాత్రం కాదండి. చివరిగా మాట చూసుకుందామండి. యాకోబు పత్రిక, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందంటండి. దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా, ఈ దురాశ ఈరోజు చాలా మంది యువతులు యొక్క డబ్బాశ, దురాశ వల్ల ధనాపేక్షకు లోనైపోయి చాలా మంది యువతులు ఈ రోజున సమాజంలో వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. ధనానికి లోబడిపోయి వ్యభిచారులుగా తయారైపోతున్నారండి సమాజంలో కొంతమంది అండి. ఈ వ్యభిచారులుగా తయారైపోవడం వలన వారికి ధనం వస్తుందేమో కానండి, చివరికి వారి బ్రతికి ఏమైపోతుందండి? మరణాన్ని కనగా, అంటే మరణం రెండు విధాలుగా వస్తుందండి ఇక్కడ. ఒకటి, ఈ ధనానికి ఆశపడిన యువతులు వెళ్ళటం వల్ల యువకులు చంపేస్తున్నారు. ఒకటి, రెండు, ఎయిడ్స్ అనే వ్యాధి వల్ల కూడా వీళ్ళు చనిపోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి దురాశ గర్భాన్ని ధరించి, వ్యభిచారం అనే గర్భాన్ని ధరించి ఎయిడ్స్ అనే మరణాన్ని పొందుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దురాశ మనకు ఉండకూడదండి. ఆశ ఉండటంలో తప్పు లేదండి. ఆశ ఉండకపోతే ఏ మనిషి బ్రతకడండి. ఆశ ఉండాలండి, కానీ ఆశ లేకపోతే మన పిల్లల్ని మనం పోషించుకోలేమండి, వారి పెళ్ళిళ్ళు చేయలేమండి, వారిని చదివించుకోలేమండి. కాబట్టి ఆశ ఉండటంలో తప్పు లేదండి, కానీ దురాశ అనేది ఉండకూడదండి. ఆశకు దురాశకు ఎంత తేడా ఉందంటేనండి, ఆశ అంటే 500 కావాలి, దురాశ అంటే 5 లక్షలు కావాలండి. అంత వ్యత్యాసం ఉండడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, దేవుని పిల్లలమైన మనకి దురాశ లేదా ధనాపేక్ష ఉంటే మనం పరలోకానికి దూరం అయిపోతామండి. మనం ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని తీసుకుంటే దాన్ని వెంటనే ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలండి, లేదంటే దేవుడే మనకు శత్రువులు అయిపోతారండి. కాబట్టి దురాశ వల్ల మన పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ధనాపేక్ష లేని వారమై, దురాశ లేని వారమై, దేవునికి ఇష్టలుగా మనం అందరం బ్రతికి దేవుడున్న పరలోక రాజ్యంలో ప్రవేశించాలని నా కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, దేవా, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. లోపం అనేది లాభమా అని మీ యొక్క మాటలు చెప్పాను తండ్రి. తండ్రి, నిజముగా తండ్రి, నీవు మాకు శత్రువు అయితే ఏ రకంగా ఉంటుందో మేము ఈరోజు తెలుసుకున్నాం దేవా. మాలో ధనాపేక్ష లేకుండా తండ్రి, ఇగో తండ్రి, మీ కొరకు బ్రతుకుతూ మా యొక్క బ్రతుకుల్లో తండ్రి మీ కొరకు జీవించే వారు మేము ఉండడానికి మీ కృప సహాయం దయచేయమా తండ్రి. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ కొరకు బ్రతికి
మీరున్న నిత్య రాజ్యంలో తండ్రి మేమందరం కలుసుకోవడానికి మీ కృప మా అందరికీ దయచేయమని తండ్రి త్వరలో రానున్న క్రీస్తు ప్రభుల వారి పేరట అడిగేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. చాలా మంచి మాటలు చెప్పాడు కృష్ణ. మా మధ్యలో నాదం వచ్చి రెండో మాట వేస్తాడు. అందరూ శ్రద్ధగా వినండి.